హాయ్ అండి, వెల్కమ్ టు యూ మాహిరాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ అనమాట. ఈరోజు స్పెషల్ వచ్చేసి ముందుగా గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆలుగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి. ఫస్ట్ అవి తొందరగా ఉడకవు కాబట్టి ఫస్ట్ అవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు మన దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఇంకా ముక్కలకి మంచిగా సాల్ట్ అయితే పడుతుందన్నమాట. మంచిగా ఇవన్నీ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం సోయా అంటాం కదా, మిల్ మేకర్, అవి నానబెట్టుకొని సాల్ట్ వేసుకొని నానబెట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అవి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తంగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేలేదో ఒకసారి చూసుకోండి. వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1.5 వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నా కాబట్టి అది ముందుగానే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మరొక స్టవ్ మీద మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దాం. ఆల్మోస్ట్ మీకు చాలాసార్లు నా వీడియోస్ చూసే ఉంటారు. మటన్ కర్రీ నేను ఈజీ ప్రాసెస్లోనే చేస్తాను. ఇప్పుడు ముందుగా కుక్కర్లోకి మటన్ అయితే ఉడికించడానికి పెట్టేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ అవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ని యాడ్ చేసుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. కారం అయితే నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. చివరిలో కారం కూడా వేసుకొని కలుపుకొని దగ్గరగా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. రైస్లో వేసుకున్న వాటర్ కూడా ఇంకా బాయిల్ అవుతున్నాయి కదా. మనం ఇప్పుడు రైస్ని యాడ్ చేసేసుకుందాం. బాస్మతి రైస్ని ముందుగానే 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. అది కూడా వేసుకొని నచ్చితే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే 2 కలర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని దమ్కి పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ విత్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కాంబినేషన్గా రైతా అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే అద్రిపోతుంది. పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ని మీరు కూడా ట్రై చేసేయండి. నార్మల్గా అయితే పిల్లలు వెజిటేబుల్స్ తినరు కదా, ఇందులో మీకు ఏ వెజిటేబుల్స్ అయినా వేసేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.